ఫైనాన్షియల్గా కరోనా వచ్చిన తర్వాత సగటు మనిషి జీవితం మారిపోయింది, ఆరోగ్యము మారిపోయింది, జీవితం కూడా మారిపోయింది. చాలా ఒడిదుడుకులు, ఈఎంఐలు కట్టుకోలేక సిబిల్ స్కోర్ అంతా చిందరవందరంగా చిందరవందరైపోయిన పరిస్థితి. లోన్ గురువుగా మీ అబ్జర్వేషన్ ఏంటి? రియలీ సార్, అంటే ఇప్పుడు దాకా మనం చూస్తే అంటే హెల్త్ పార్ట్లోనే మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాము, అందరికీ అది తెలిసిందే. అంటే కరోనా అనగానే మనకి హెల్త్ పరంగానే ఎక్కువ ఇబ్బంది కాబట్టి దాని మీద మాట్లాడడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైము మనం అబ్జర్వ్ చేస్తే ఎంత ఎకనామికల్గా మనం చాలా డౌన్ అయిపోయాము, చాలా లో అయిపోయాము. మన జీడిపి కూడా డౌన్ అయిపోయింది. సెంట్రల్గా ఓవరాల్గా చూసుకున్నా కూడా, గవర్నమెంట్ పరంగా చూసుకున్నా కూడా కొన్ని సెక్టార్స్లో అయితే ఇంకా కంప్లీట్లీ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు కాబట్టి కంప్లీట్లీ డిజాస్టర్ అయిపోయింది. అండ్ ఎక్కడికక్కడ అందరు ఎక్కడికక్కడ ఉండిపోయారు కాబట్టి ఆ ఇబ్బంది అనేది ఎదుర్కోవడం జరిగింది. ఆ టైంలో ఆర్బీఐ వాళ్ళు కొన్ని మారిటోరియం పీరియడ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఒక 3 months రిలాక్సేషన్ అవ్వనివ్వండి, కొన్ని వాళ్ళకి అంటే కొన్ని సెక్టార్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ కార్యక్రమం కానీ ఇలాంటివన్నీ కాస్త అడాప్ట్ చేయడం వల్ల బట్ అది అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఎగ్జిక్యూషన్ డెలివరీ బిఫోరే చాలా మంది ఇబ్బంది పడిపోయారు అప్పటికే, రైట్. అండ్ వాళ్ళకి పెనాల్టీస్ పడిపోవడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది అప్పుడు ఆ టైంలో ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఆ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాటిని కట్టుకోలేక, అంటే మళ్ళీ కొంతమంది ఉద్యోగాలు వెళ్ళిపోవడము, కొంతమంది భయపడి కూడా ఇంట్లోనే ఉండిపోవడం, వాంటెడ్లీ వాళ్ళు ఉద్యోగం వదిలేసి వద్దురా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోవడం. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి టైంలో ఒక సర్టన్ పీరియడ్ వచ్చాక మళ్ళీ జాయిన్ అవుతాం. సరే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మళ్ళీ రెనోవేట్ చేసి మళ్ళీ పిలిపించాలని ఏదో హైబ్రిడ్ మోడల్ అని చెప్పి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకురావాలని, అంతలోపల మళ్ళీ ఇప్పుడు కరోనా అంటున్నారు, మళ్ళీ అగైన్ ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంటే ఐటీ సెక్టార్లో ఇలాంటి వాటిలో అలాంటి రిలాక్సేషన్స్ ఇలాంటి చేసుకోవచ్చు. రెగ్యులర్ జాబ్స్ ఫిజికల్లీ డెఫినెట్ గా తీరాల్సిన జాబ్స్ లో చూసుకుంటే ఇబ్బంది పడ్డారు. ఇంకా మనం అబో మిడిల్ క్లాస్ పీపుల్ తో గురించే మాట్లాడుతుంది తప్ప ఇంకా లోయర్ ఇంకా లేబర్ పాయింట్ ఆఫ్ అంటే డైలీ వేజెస్ మీద వర్క్ చేసే వాళ్ళ ఇబ్బందులు మనం చూసే ఉన్నాం. మీరు అన్నట్లు అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్పెషల్లీ ఈ మైగ్రేటెడ్ లేబర్ ఏదైతే ఉన్నారో, అంటే ఎస్పెషల్లీ ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే ఎక్కువ అలా ఉంటారు. సో ఈసారి ఏం చేయాలి? సో మన రాష్ట్రంలో ఉన్న పీపుల్ని వాడుకోవడంలోనే ఎక్కువ యూటిలైజ్, అంటే ఎవరి మ్యాన్ పవర్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అలాంటి ఇబ్బందులు పడదు అనేది ఒకటి. ప్రతిసారి సోను సూద్ లాంటి వాళ్ళు రావాలంటే కష్టం కదా. ఎగ్జాక్ట్లీ అండి. సో అలానే అంటే ఈవెన్ ప్రతిసారి అలా స్వచ్ఛంద సంస్థలతో కాకుండా గవర్నమెంట్ కూడా అలాంటి కొన్ని ప్రొవిజన్స్ ఇస్తే బాగుంటుంది. సరే ఆ టైంలో ట్రైన్స్ కొన్ని ఇవ్వడం, ఎక్స్ట్రా ట్రైన్స్ పబ్లిక్ ఆల్సో చాలా మంది హ్యుమానిటీ అంటే ఏమిటో రీడిఫైన్ చేసుకున్న అద్భుతమైన స్థితి ఏది అంటే కరోనా టైంలో. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరూ సాయం చేశారు. అండ్ ఇప్పుడు అంటే డాక్టర్ గారు చెప్తున్నట్లు కానీ ఎవరైనా సజెస్ట్ చేసేది ఏంటి, హెల్త్ రిపోర్ట్ చూసుకోవాలి, హెల్త్ రిపోర్ట్ చూసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలని. సేమ్ థింగ్ ఈ వెల్త్ పరంగా కూడా చెక్ చేసుకోవాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ 6 months ఒకసారి సిబిల్ రిపోర్ట్ చూసుకోవడం కానివ్వండి. అంటే ప్రీ ప్లాన్డ్ ఉండాలి. మనం ఏదైతే అంటే ఇప్పటికైనా సరే అప్పటి నుంచి చాలా మంది మేల్కొన్నారు అనుకోండి, అంటే సేవింగ్స్ పెట్టుకోవడం కానివ్వండి, అంటే వాళ్ళు ఎంత ఎండ్ చేస్తున్నాము, దాంట్లో మనకి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మనం స్పెండ్ చేస్తున్నాము, అండ్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మనం స్పెండ్ చేస్తున్నాం, ప్యారలల్ ఇన్కమ్ పర్పస్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది కొంతమంది ఇంకా వస్తున్నారు. కానీ ఈ లోయర్ మిడిల్ క్లాస్లో కానివ్వండి, ఇంకా డైలీ వేస్లో ఉన్న పీపుల్కి మాత్రం అవి ఇంకా అవగాహన రాలేదు వాటి మీద. సో వాటి మీద ఇంకా ఎక్కువ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి తెలుసుకోవడం, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ తమకు రిలేట్ అవుతుంది, దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ అవగాహన లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ని యూటిలైజ్ చేసుకొని సర్పంచ్ లెవెల్, రూట్ లెవెల్ వరకు వెళ్ళి ఫిజికల్ గా అయినా సరే 1-to-1 క్రియేట్ చేయడము, ఒక సామూహికంగా వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వాటి మీద అవేర్నెస్ కల్పిస్తూ ఉంటే గినా ఇంకొద్ది బెటర్మెంట్ ఉంటుంది అనేది నా ఆలోచన. ఓకే ఓకే సార్. నాగేశ్వరరావు గారు, సారీ చాలాసేపు మిమ్మల్ని కూర్చోపెట్టాను సార్. ఒక విషయం చెప్పండి సార్. ఇందాక మనకు అనలిస్ట్ శ్రీచక్ర గారు ఒక మాట అన్నారు, ఏంటంటే కరోనా ఇప్పటికీ ఉంది అంటే అది బలహీనపడిందా, మన ఇమ్యూనిటీ పెరిగిపోయిందా, అది ఇప్పటిదాకా మనల్ని ఏం చేయలేదు కదా, మనం కంగారు పడ్డం ఎందుకు అంటున్నారు ఆయన. రైట్. నేను ఒక జర్నలిస్ట్ అండి. చెప్పండి సార్. సామాజిక స్పృహ ఉన్నవాడిని. చెప్పండి సార్. సమాజంలో ఇంటివాడ దోష తిని పెరిగిన వాడిని. సో ఈ దేశంలోనే పుట్టిన వాడిని, ఈ దేశంలో పెరిగిన వాడిని.
మీరు అడిగిన సమాధానానికి ఒక ఉదాహరణతో సమాధానం చెప్తాను. ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడే టెర్రరిస్టులు ఉన్నారా? స్లీపర్ సెల్స్ లేరా? హైదరాబాద్ లో రోహింగ్యాలు ఎంతమంది వచ్చి దాక్కుంటున్నారు? ఎంతమంది స్లీపర్ సెల్స్ ని 200-300 మంది సిపి ఆనంద్ గారు పట్టుకొని బంటి పంపించడం జరిగింది. ఓకే. సో దాని అర్థం ఏంటి? వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి పోలేదు, వీళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉంటారు. ఎక్కడైతే ఎప్పుడైతే అవాంఛనీయ సంఘటనలు చేయాలి, తిరగబడాలి, నరకాలి అన్నప్పుడు బయటపడతారు అని మనం నమ్ముతున్నాం కదండి. నమ్మాలి కదండి. అవును. సేమ్ టు సేమ్ వైరస్ కూడా అదేంటి బిహేవియరే. వైరస్ సర్కులేట్ అవుతుంటుంది, స్లీపింగ్ సెల్ లాగా ఉంటుంది అది. మీకు ఇంకో విచిత్రం చెప్తాను. ఏ వైరస్ కూడా తను చావాలనుకోదుట. ఏమనుకుంటుందిరా అంటే మంచి ఆరోగ్యమైన శరీరం దొరికితే బాగుంటుంది, దాంట్లో పోయి ఇల్లు కట్టుకొని విల్లా కట్టుకొని తమ పిల్లల్ని పెంచుకోవచ్చు అని అనుకుంటుంది. ఒక శరీరం పోతే వైరస్ ఇంకో శరీరం ఎత్తుక్కోవాలి అది. సో వైరస్ ఇస్ ఆల్వేస్ ఇన్ హంట్ ఆఫ్ ఎ గుడ్ బాడీ. గుడ్ బాడీ అంటే ఏంటి? ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి లోగా ఉంటుందో అది దానికి గుడ్ బాడీ. అక్కడికి వెళ్ళి 2 రకాలైన మార్పులు వస్తాయి. ఒకటి, మార్పులు విపరీతంగా వచ్చి పేషెంట్ పోయే అవకాశం ఉంటుంది. 2, మార్పులు రాకుండా హైబర్నేషన్ స్థితప్రజ్ఞగా ఉండిపోయి ఎవరికి తెలియకుండా స్లీపర్ సెల్స్ లాగా ఉండి తన కుటుంబాన్ని పెంచుకుంటూ మ్యూటేషన్స్ చేసుకుంటూ ఈ సర్క్యులేషన్ లోనే తిరుగుతుంటుంది. ఇది సత్యము, సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఎప్పుడు తిరగబడుతుంది? ఎప్పుడైతే తనకి బలం ఎక్కువైతుందో. సైంటిఫిక్ గా వర్డ్ ఏమిటి?